రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. గత ప్రభుత్వం రోడ్ల స్థితిగతులను పట్టించుకోలేదు అని, దీంతో వాహనదారులు, ప్రజలు 5 ఏళ్ల పాటు నరకం చూశారని సీఎం అన్నారు. ఈ పరిస్థితిని మార్చే పనులు మొదలు కావాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దెబ్బతిన్న రోడ్లను బాగు చేసే ప్రక్రియ మొదలుపెట్టాలని అధికారులకు ఆదేశించారు. ఇక సచివాలయంలో ఆర్ఎండ్బీ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రోడ్ల దుస్థితి, నిధుల అవసరం, ప్రస్తుతం ఉన్న సమస్యలపై సీఎంకు అధికారులు వివరించారు. గతంలో వైసీపీ పాలనలో రోడ్ల మరమ్మతులపై కనీస మొత్తంలో కూడా నిధులు ఖర్చు చేయలేదు అని సీఎంకు అధికారులు తెలియజేశారు. ఇక కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు అన్నారు. దీంతో కాంట్రాక్టర్లు కూడా నేడు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో 4151 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతలు సమస్య ఉందని అధికారులు సీఎంకు వివరించారు. తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు మరో 2936 కిలోమీటర్ల మేర ఉన్నాయని సీఎంకు తెలియజేశారు. మొత్తంగా రాష్ట్రంలో 7087 కిలోమీటర్ల పరిధిలో తక్షణం పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది అని అధికారులు వివరించారు. ఇక వీటి కోసం కనీసం 300 కోట్ల నిధులు అవసరమని తెలియజేశారు. గుంతలు పూడ్చే పనులు వెంటనే చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో గుంతలు పూడ్చే పనులు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఇక అత్యవసరంగా బాగు చేయాల్సిన రోడ్లపైన దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. వెంటనే టెండర్లు పిలిచి అత్యవసర పనులు చేపట్టాలని ఆదేశించారు. జగన్ సర్కార్ తీసుకొచ్చిన టైటిల్ చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల ఆస్తులను ప్రమాదంలో పడేసేలా ఉందని రెవెన్యూ శాఖ నిర్ధారణకు వచ్చింది. ఆ చట్టం ఉపయోగించుకుని ప్రజల భూములను వైసీపీ నేతలు దోచుకునే అవకాశం ఉంది అని, అది అత్యంత ప్రమాదకరమైంది అని సర్కార్కు నివేదించింది. సహజ వనరుల విభాగంలో భూములు, గనులు, ఖనిజాలు, అటవీ సంరక్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. అయితే ఈ 3 శాఖలు అందుకు అవసరమైన పూర్తి నివేదికలు ఇంకా రూపొందించలేదు. తమకు మరికొంత సమయం కావాలని కోరుతున్నారు. ఇక శుక్రవారం చంద్రబాబు వద్ద జరిగిన సన్నాహక సమావేశంలో ఇదే అంశంపై చర్చ జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్, సీసీఎల్ఏ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, గనుల శాఖ కార్యదర్శి యువరాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. టైటిల్ చట్టం, భూములు తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా భూముల అంశంపై ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు తెలిసిందే. నీతి ఆయోగ్ చెప్పిన అంశాలకు భిన్నంగా చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం అమలైతే ప్రజల ఆస్తులను వైసీపీ నేతలు దోచుకోవడం ఖాయం. ఇక టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులను ప్రభుత్వం నియమించినా వారు వైసీపీ నేతల నియంత్రణలో పనిచేసే అవకాశం ఉంటుంది. సివిల్ కోర్టుల ప్రమేయాన్ని తొలగించారు. సముద్ర తీరం కోత ప్రమాదాన్ని నివారణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. తీర ప్రాంత నిర్వహణపై నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ రూపొందించిన ప్రణాళికను ఆయన విడుదల చేశారు. ఈ మేరకు ఎన్సీసీఆర్, ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది అని తెలియజేశారు. రాష్ట్రానికి 973 కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం ఉండడం ఓ వరమన్న పవన్, తీర ప్రాంత సంరక్షణ, నిర్వహణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు. ఇక ఉప్పాడ తీరంలో కోతపై సమీక్షించి నిపుణులతో చర్చించినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో తీరం వెంబడి కోత సమస్య ఎక్కడెక్కడ ఉంది, అదేవిధంగా రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ ఎన్సీసీఆర్ ప్రణాళిక మరి ప్రాంతాల కోత, ఇక కెరటాల శక్తి తగ్గింపుతో పాటు వాటి వల్ల సంభవించే ప్రమాదాలను తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది అన్నారు. అంతేకాకుండా కొత్త ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు వంటి వాటి కోసం అనువైన ప్రదేశాలు ఎంచుకోవచ్చు అన్నారు. విశాఖపట్నంలో గత 5 సంవత్సరాల్లో పెద్దగా అభివృద్ధి లేదు, చేసిందేమీ లేదు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ అంటే ఎంతో ప్రేమో, గతంలో చేసిన పనుల పురోగతి, వాటి పరిస్థితిని ఇప్పుడు అడిగి తెలుసుకోవడంతో పాటు ఆ దిశగా అడుగులు వేయడంపై సాగర తీర వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. విశాఖపట్నం తనకు తానుగా అభివృద్ధి చెందింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి విశాఖ నగరంలో గతంలో టీడీపీ హయాంలో చాలా వరకు ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఇక వైసీపీ వచ్చాక కొన్ని పూర్తయినా కొత్తగా ఒక ప్రాజెక్టును తీసుకురాకపోగా అభివృద్ధి చేసింది లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లా రివ్యూ సమావేశాలు కూడా విశాఖలోని మొదలుపెట్టారు. ఇక గతంలో ఆయన చేసిన తాజా ప్రాజెక్టుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పైగా ఇప్పుడు నగర అభివృద్ధికి పెద్ద పీట వేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగానే సింహాచలం భూముల్లో చాలా మంది ఇళ్లు కట్టుకున్న వారికి నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలి అని చంద్రబాబు సూచించారు. గతంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు, చెత్త నుండి సంపద కేంద్రాల నుంచి ఆయన అడిగి తెలుసుకున్నారు అని, ఖచ్చితంగా ఉత్తరాంధ్ర పట్ల, ప్రత్యేకంగా విశాఖపట్నం పట్ల ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది అని మంత్రి అనిత స్పష్టం చేశారు. ఇవే కాకుండా మెట్రో ప్రాజెక్టును మళ్లీ పట్టాలు ఎక్కించాలి, అలాగే మళ్లీ లెవెల్ రోడ్డు కనెక్టివిటీతో పాటుగా చాలా ప్రాంతాల్లోని ఫ్లైఓవర్ నిర్మించాలని సూచించారు. బీచ్ కారిడార్ విశాఖ నుంచి భోగాపురం వరకు వయా భీమిలి మీదుగా బీచ్ కారిడార్ అభివృద్ధి చేసి శ్రీకాకుళం వరకు తీసుకుపోవాలి. ఇక మూలపేట వరకు రోడ్లను విస్తరించాలి అని ఎంపీ భరత్ తెలియజేశారు.
నాటి నర్సాపురం వైసీపీ ఎంపీ ప్రస్తుత ఉండి టీడీపీ ఎమ్మెల్యే కె రఘురామకృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నం చేశారు అన్న ఆరోపణలతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు అప్పటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్, నాటి నిఘా విభాగం అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులపైన హత్యాయత్నం కేసు నమోదైంది. గురువారం రాత్రి రఘురామరాజు మెయిల్ ద్వారా గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు పంపగా దాని ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో A1 గా సునీల్ కుమార్, A2 గా పి సీతారామాంజనేయులు, A3 గా జగన్, A4 గా అప్పటి సిఐడి అదనపు ఎస్పీకే విజయపాల్, A5 గా నాటి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిలను పేర్కొన్నారు. 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు జగన్ తో పాటు ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై హత్యాయత్నం కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. సిఐడి కస్టడీలో ఆ రోజు తనను చంపేసేవారని ఆనాటి ఘటనను తలుచుకుని రఘురామరాజు పలు సందర్భాల్లో చెప్పారు. రాష్ట్రంలో అడుగు పెడితే చంపేస్తారు అని, కనీసం సొంత నియోజకవర్గానికి వెళ్లడానికి కూడా భయపడ్డారు. ఇక పైగా నర్సాపురం నియోజకవర్గంలో ఆయనపై వైసీపీ నేతలు పలు కేసులు నమోదు చేయించారు. అడుగు పెడితే అరెస్టు తప్పదు అని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆయన ఢిల్లీ, హైదరాబాద్ లోని నివసిస్తూ వచ్చారు. అయినా ఒకసారి తాను హైదరాబాద్ నుంచి నర్సాపురానికి రైల్లో బయలుదేరానని, తను చంపడానికి కుట్ర చేశారని తెలుసుకుని మధ్యలోనే రైలు దిగి వెనక్కి వెళ్లిపోయానని ఆయన ఒక సందర్భంలో ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగం ఊపందుకుంది. వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడిన భవన నిర్మాణ రంగ కార్మికులు ఉచిత ఇసుక పంపిణీపై హర్షం వ్యక్తం చేశారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో 11 కేంద్రాల్లో, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 7 కేంద్రాల్లో ఉచిత ఇసుకను సరఫరా చేస్తున్నారు. జిల్లాలో రోజుకి ఒక్కొక్క కేంద్రంలో 1000 టన్నుల వరకు ఉచిత ఇసుక సరఫరా చేస్తున్నారు. ఒక్కొక్క వినియోగదారునికి రోజుకు సగటున 20 టన్నుల ఇసుక సరఫరా చేస్తున్నారు. ఇక వైసీపీ పాలనలో 10 టన్నుల ఇసుక ధర 10,000 ఉండగా ఉచిత ఇసుక విధానంలో 4,000 రూపాయలకి లభిస్తుంది. టన్ను ఇసుక 270 రూపాయలకి లభించడంతో భవన నిర్మాణ రంగం పనులు ఊపందుకున్నాయి. ఇసుక పంపిణీలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. ఇక స్టాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు, పోలీసు పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు టోల్ ఫ్రీ నంబర్ సదుపాయం కల్పించారు. మరోవైపు వైసీపీ పాలనలో ఇసుక కొరతతో, పనులు లేక ఆకలితో అలమటించామని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా భవన నిర్మాణ రంగ కార్మికులకు మేలు జరిగిందని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో వైద్య కళాశాలలో హోమియో పీజీ సీట్లకు జాతీయ హోమియోపతి మండలి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి అనుమతి నిరాకరించింది అనే అనుమానం కలుగుతోంది. ఇక కళాశాలలో ఆచార్యుల కొరతే, పీజీ సీట్ల గత వైసీపీ ఎంపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రస్తుత బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. 2024-25 విద్యా సంవత్సరానికి పీజీ చదివేందుకు అనుమతి లేక హోమియో కళాశాల విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఏపీలో ఉన్న 3 ప్రభుత్వ హోమియోపతి కళాశాలలో రాజమండ్రిలో ఉన్న డాక్టర్ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి కళాశాలకు ప్రత్యేకత ఉంది. అల్లు రామలింగయ్య కళాశాలలో 63 అండర్ గ్రాడ్యుయేషన్, 23 పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు ఉన్నాయి. 2016లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కృషితో పీజీ వైద్య విద్యలో 3 విభాగాలకు అనుమతి లభించింది. అప్పటి నుంచి గెస్ట్ లెక్చరర్స్ తో పీజీ సీట్లకు అనుమతులు ఇస్తున్నాయి. అయితే వైసీపీ పాలనలో అతిథి ఆచార్యుల నియామకం చేపట్టకపోవడం వల్ల పీజీ సీట్లకు అనుమతి లభించలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఎంపీ ఈ కళాశాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కళాశాలలో ఉన్న 12 విభాగాల్లోనూ ఆచార్యుల కొరత ఉంది. కనీసం గెస్ట్ లెక్చరర్ల నియామకం కూడా జరగలేదు. అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి కళాశాలలో ఆచార్యుల కొరతతో పీజీ సీట్లకు అనుమతి లేకపోవడంపై రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి స్పందించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఆగస్టులోగా అతిథి ఆచార్యుల నియమించి ఎన్సీహెచ్ కు నివేదిక అందజేస్తే పీజీ సీట్లకు అనుమతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ముచ్చుమరలో హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. బాధిత కుటుంబాన్ని స్టేషన్ కు పిలిపిస్తామని, ముచ్చుమర్రికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు అతన్ని అక్కడే నిర్బంధించారు. దీంతో విషయం తెలుసుకున్న సిద్ధార్థ రెడ్డి అనుచరులు భారీ ఎత్తున స్టేషన్ కు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై ఎంపీ బైరెడ్డి శబరి ఘాటుగా స్పందించారు. జగన్ పాలనలో ముచ్చుమరిలో గంజాయి దొరికితే పట్టించుకుని సిద్ధార్థ రెడ్డి ఇప్పుడు నేరం చేసిన వారిని పరామర్శించేందుకు వెళ్తున్నారు అని ఆరోపించారు. మరోవైపు మైనర్ బాలిక హత్యపై విద్యార్థి సంఘాలు నిర్వహించిన బంద్ ప్రశాంతంగా సాగింది. ఈ సందర్భంగా విద్యార్థులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మండిపడ్డారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా అడ్డుకోవడం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. తన సొంత గ్రామమైన ముచ్చుమర్రి గ్రామానికి వెళ్లకుండా అడ్డుకోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి అని అన్నారు. ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ జిల్లాకు కొత్త ఆర్టీసీ బస్సులు
రానున్నాయి. ప్రయాణికులకు మంచి సర్వీస్ అందించడానికి కొత్తగా సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ సర్వీసులను నడపాలి అని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ బస్సులను అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా సర్వీసులుగా నడపనున్నారు. దీంతో విశాఖ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఇక నుంచి కొత్త బస్సుల్లో ప్రయాణించవచ్చు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆర్టీసీలో ప్రయాణికులకు పెద్దపీట వేస్తున్నారు. ఇక ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు పెంచి ఆదాయ మార్గాలను పెంచుకోవాలని చూస్తున్నారు. అందుకే కొత్త బస్సులను ప్రవేశపెట్టి ప్రైవేటు బస్సులకు ధీటుగా డిమాండ్ ఉన్న రూట్స్ లో బస్సులను నడపాలని చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో కొత్త బస్సులు ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు చేసినా అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ ఏర్పడిన తర్వాత ఆర్టీసీ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అందుకే ఆర్టీసీ విశాఖ రీజియన్ కి కొత్త బస్సులు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కొత్త బస్సులు రాగా మరికొన్ని బస్సులు త్వరలోనే విశాఖకు రానున్నాయి. విశాఖపట్నం జిల్లాలో 37 సూపర్ లగ్జరీ బస్సులు ఉన్నాయని విశాఖపట్నం జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలరాజు చెప్పారు. ఇందులో 34 బస్సు రీప్లేస్ కోసం హెడ్ ఆఫీస్ కు పంపించామని, వాటికి ఆమోదముద్ర లభించింది అని అన్నారు. ఇందులో 12 బస్సులు ఆల్రెడీ వచ్చాయని చెప్పారు. వాటిని విశాఖ నుంచి హైదరాబాద్, కర్నూలు, తిరుపతి, శ్రీశైలం, అమలాపురం లాంగ్ డిస్టెన్స్ రూట్లో నడుపుతామని అన్నారు. మిగిలిన 22 బస్సులు కూడా 2 నెలల్లోగా వస్తాయి అని తెలియజేశారు. రాజధాని నగర విస్తరణకు అనుగుణంగా ప్రజలకు విస్తృత సేవలు అందించేలా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెస్ మానిటరింగ్ ప్రొటెక్షన్ హైడ్రా ఉండాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయడం, ఇక అక్రమ నిర్మాణాలను, ఆక్రమణలను తొలగించడం, నిబంధనలకు విరుద్ధంగా ఉండే ఫ్లెక్సీలు, ప్రకటనల హోర్డింగ్లను ఏర్పాటు చేయకుండా ఉండడం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి అంశాల్లో హైడ్రా కీలకంగా వ్యవహరించాలి అన్నారు. ఇందుకు అనుగుణంగా విధులు అధికారులను బదలాయించాలి అని పురపాలక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో హైడ్రా ఆవశ్యకత, పరిధి, పనితీరుపై సీఎం సమీక్ష నిర్వహించారు. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి వ్యవస్థాగత నిర్మాణం, విధి విధానాలపై లోతైన అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, విద్యుత్, పోలీసుల విభాగాలను సమన్వయం చేసుకుని సమర్థవంతమైన వ్యవస్థగా హైడ్రా మారాలని సీఎం ఆకాంక్షించారు. ప్రస్తుతం ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలను పునర్వ్యవస్థీకరించాలి అని ఆదేశాలు జారీ చేశారు. ఇక హైడ్రాకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోగా ముసాయిదా తయారు చేయాలి అన్నారు. హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మున్సిపల్ విభాగాల మధ్య సమన్వయం ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. అనధికారిక హోర్డింగ్లు తొలగింపు, అపరాధ రుసుము వసూలు బాధ్యతలను జీహెచ్ఎంసీ నుంచి హైడ్రాకు బదలాయించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు కార్యాలయాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు కూడా పర్యటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించింది. లబ్దిదారులతో స్థానిక ప్రభుత్వ సిబ్బంది మమేకం కావాలని, వారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడి పథకాలు, కార్యక్రమాలు ఏ మేరకు చేరుతున్నాయి, లక్ష్య సాధనలో ఆయా పథకాలు ఎంతవరకు సఫలీకృతం అవుతున్నాయి అన్న వివరాలు సేకరించాలి అని నిర్దేశించింది. ఇక ఈ వివరాలన్నిటితో ప్రతి నెల 5వ తేదీలోగా టూర్ డైరీ రూపంలో సీఎస్కు నివేదిక పంపాలి అని ఆదేశించింది. ఈ పర్యటనల వల్ల గ్రామీణ సమూహాలకు అందుతున్న సంక్షేమం ద్విగుణీకృతం అవుతుంది అని, ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది అని పేర్కొంది. కలెక్టర్ల పనితీరును అంచనా వేసే సందర్భంలో వారి క్షేత్రస్థాయి పర్యటనలు, నిబద్ధత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. దీని ఆధారంగా రివార్డులు, పనిష్మెంట్లు ఉంటాయని పేర్కొంది. ఇక ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి అన్ని జిల్లాల కలెక్టర్లకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి ముఖ్యంగా 10 ప్రధాన అంశాలను పరిశీలించాలని ఆ ఉత్తర్వులో ఆదేశించారు. ఇక రాష్ట్రంలో త్వరలో జరగనున్న నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. డిలిమిటేషన్ అంటూ జరిగితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువగా సీట్లు పెరిగే అవకాశం ఉండడం, గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ఆశించిన రీతిలో పట్టు చూపలేకపోయిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో రకరకాల అభివృద్ధి ప్రాజెక్టులకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో తదుపరి శాసనసభ ఎన్నికలు పెరిగిన నియోజకవర్గంతోనే జరుగుతాయి. ఇక పునర్విభజనతో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగడంతో పాటు ఇప్పుడున్న వాటి పరిధులు కూడా మారతాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలు పునర్విభజనతో 153కు పెరగాలి. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ప్రతి 10 ఏళ్లకోసారి జనగణన జరగాలి. జనాభా నిష్పత్తి ఆధారంగా లోక్సభ, విధానసభ నియోజకవర్గాల సంఖ్యను నిర్ణయించాలి. ఈ క్రమంలోనే మొదటి లోక్సభ ఎన్నికలు జరిగే సమయానికి మన పార్లమెంట్లో 489గా ఉన్న సభ్యుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇక ఈ ఏడాది చివర్లో పునర్విభజనకు ప్రామాణికమైన జనగణనను ప్రారంభించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది అని, రానున్న పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై ఒక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. జనగణన మొదలైతే సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో 6 నుంచి 7 నెలల్లోనే జనాభా వివరాలు వెల్లడవుతాయి. 2026 ఆగస్టు, సెప్టెంబర్ నాటికి లెక్కలు పూర్తిగా తేల్తాయి అని అంచనా.
అనంతరం దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించి ఆ ప్రక్రియపై ముందుకు వెళ్లే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఆశించిన సీట్లు రాకపోవడంతో నిజ నిర్ధారణ కోసం ఏఐసీసీ నియమించిన కురియన్ కమిటీ తన విచారణను ముగించింది. ఏఐసీసీ నేతలు కురియన్, రగ్బుల్ హుసేన్, ఫర్గత్ సింగ్ తో కూడిన త్రిసభ్య కమిటీ శుక్రవారాల్లో గాంధీ భవన్ వేదికగా 16 మంది లోక్సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, డీసీసీ అధ్యక్షుల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది. ఈ అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి ఈ నెల 21న ఏఐసీసీకి ఒక నివేదికను అందజేయనున్నట్లు కమిటీ సభ్యుడు రాకిబుల్ హుస్సేన్ తెలియజేశారు. బుధవారం హైదరాబాద్కు వచ్చిన కమిటీ ఆదివారం వరకు రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. అయితే గురువారం కురియన్ కమిటీ ముందు హాజరైన నేతలందరూ దాదాపుగా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ కావడం, ఉత్తర తెలంగాణలోని కొన్ని చోట్ల హిందుత్వ ప్రభావం చూపడమే కారణమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చి పోటీ చేసిన నేతలపై స్థానికంగా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమేరకు కోపంగా ఉండడము ప్రభావం చూపించింది అని అభిప్రాయపడ్డారు. దాదాపు అందరి అభిప్రాయం ఒకే విధంగా ఉండడంతో తన విచారణను కమిటీ శుక్రవారమే ముగించింది. సమావేశంలో స్వేచ్ఛగా అభిప్రాయం చెప్పలేకపోయిన వారు ఫోన్ ద్వారా గానీ, రాతపూర్వకంగా గానీ కమిటీకి అభిప్రాయం చెప్పవచ్చు అని నేతలకు సూచించారు. ఇదిలా ఉండగా కురియన్ కమిటీ సభ్యులు గురువారం రాత్రి మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సందర్భంగా ఆశించిన మేరకు సీట్లు రాకపోవడంతో అధిష్టానానికి చెప్పిన అంశాలని రేవంత్ మరోసారి కురియన్ కమిటీకి వివరించారు. బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఊహించినట్లుగానే రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో శుక్రవారం తన అనుచరులతో కలిసి హస్తం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. వాస్తవానికి లోక్సభ ఎన్నికల ముందే సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన ప్రకాష్ గౌడ్ అప్పుడే కాంగ్రెస్ లో చేరాలని భావించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానికంగా తన అనుచర గణం నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గారు. ఇక శేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పాటు పలువురు కార్పొరేటర్లు హస్తం తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం తన అనుచరులు, ముఖ్య నాయకులు, కార్పొరేటర్లతో సమావేశమై ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక కాగా శేర్లింగంపల్లి నుంచి గాంధీ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన గాంధీ ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. అనంతరం 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో, ఇటీవల 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున వరుసగా 2 సార్లు విజయం సాధించారు. రాష్ట్రంలో నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు అని సీఎం రేవంత్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని నడి రోడ్డుపై అవహేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రధానంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం, రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఢిల్లీకి సూట్ కేసులు పంపించడమే మాత్రమే జరుగుతున్నాయని చెప్పారు. ఇక పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటించాలి అంటూ ఎన్నికల ముందు న్యాయపత్రుల్లో పేర్కొన్న కాంగ్రెస్ ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది అని మండిపడ్డారు. ఈ విషయంలో బీఆర్ఎస్ కంటే తామేం తక్కువ కాదు అన్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. అప్పులు చేయడం, భూములు, మద్యం అమ్మకాలతోనే రాష్ట్ర ప్రభుత్వం నెట్టుకొస్తోంది అని విమర్శించారు. బెల్ట్ షాపులను ఎత్తివేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వాటి సంఖ్య పెంచేశారని ఆరోపించారు. ఇక శుక్రవారం శంషాబాద్ లో కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు. ఇక రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చించారు. బీఆర్ఎస్ శాసనసభ పక్షం త్వరలో కాంగ్రెస్ లో విలీనం కావడం ఖాయమంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో మిగిలేది ఆ 4 ఎమ్మెల్యేలని, మిగతా వాళ్లంతా కాంగ్రెస్ లో చేరడం ఖాయమని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ లో గతం నుంచి ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేదు. 10 మంది దాకా ఎమ్మెల్యేలతో మాట్లాడా, వారంతా అసంతృప్తితో ఉన్నారు. ఆత్మగౌరవంతో బతకొచ్చు అని కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. గతంలో కూడా ఇదే విషయం చెప్పాను అని దానం వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ సర్కార్లో 1000 కోట్ల అభివృద్ధిని 3-4 మంత్రులు నియోజకవర్గాల్లోనే చేసుకున్నారని, నచ్చని వారిపై వివక్ష చూపించారు అని అన్నారు. టీడీపీలో ఎమ్మెల్యేలకు ఉండే మర్యాదలు వేరని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అండగా నిలిచి మనోధైర్యం ఇవ్వడానికి అక్కడ ఒక వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. కేటీఆర్ వల్లే బీఆర్ఎస్ భ్రష్టు పట్టిపోతుంది అన్నారు. ఎమ్మెల్యేలను పురుగులు, పూచిక పుల్ల మాదిరిగా చూశారని, సీఎంను కలవాలంటే కేటీఆర్, ఆయన అనుచరులు అనుమతి తీసుకోవాల్సి వచ్చేది అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించి రిజిస్ట్రేషన్ల విలువలను సవరించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువలు ఒక రకంగా బహిరంగ మార్కెట్లో మరో రకంగా ఉన్నాయి. ఇక స్థిరాస్తుల భూములు, ప్లాట్లు, ఇళ్లు, వ్యాపార సముదాయాలు, ఖాళీ స్థలాలు, మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్ల విలువ మధ్య ఉన్న ఈ వ్యత్యాసాలను తెలుసుకుని శాస్త్రీయంగా ధరలు నిర్ధారించాలని సర్కార్ భావిస్తోంది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువలను సవరించేందుకు జూన్ 7న అప్పటి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ నవీన్ మిత్తల్ జీవో నెంబర్ 211 జారీ చేశారు. విలువల
సవరణకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను జూన్ 14న జారీ చేశారు. సవరణ ప్రతిపాదనలకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విలువల నిర్ధారణ కమిటీలను కూడా నియమించారు. ఈ ప్రక్రియ ప్రారంభం ముగింపునకు సంబంధించిన తేదీలను కూడా ప్రకటించారు. అందులోని ప్రభుత్వం స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీగా జ్యోతి బుద్ధ ప్రకాష్ ను నియమించింది. ఇక ఆ క్రమంలో మార్గదర్శకాల అమల్లో జాప్యం జరిగింది. నిర్దేశిత తేదీలో రిజిస్ట్రేషన్ సవరణ జాబితాను ప్రకటించలేదు. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. 50 నుంచి 60% మించి రిజిస్ట్రేషన్ విలువలు పెంచరాదు అని సూచించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ ను నాంపల్లి కోర్టు పరిగణలోకి తీసుకుంది. పలుమార్లు సాంకేతిక కారణాలతో ఛార్జ్షీట్ ను తిరస్కరించిన కోర్టు తాజాగా అధికారులు పూర్తి ఆధారాలతో దాఖలు చేయడంతో స్వీకరించింది. ఇక మరోవైపు కేసులో నిందితులుగా ఉన్న ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్ల న్యాయస్థానం తిరస్కరించింది. గురువారం వాదనలు విన్న న్యాయాధికారి ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించారు. ఇదిలా ఉంటే ఈ కేసులో కీలక నిందితునిగా భావిస్తున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాసిన విషయం తెలిసిందే. తాను వాస్తవానికి జూన్ 26వ తేదీన భారత్ కు రావాల్సి ఉందని, కానీ అనారోగ్యం కారణంగా అమెరికాలోనే ఉండిపోయానని చెప్పుకొచ్చారు. తాను క్యాన్సర్ తో పాటు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇక అమెరికా వైద్యుల సూచన మేరకు అక్కడే ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రభాకర్ రావు తెలియజేశారు. తనపై పూర్తి అసత్య ఆరోపణలు చేస్తున్నారని, తాను ఎక్కడా కూడా అవినీతి పనులు చేయలేదు అని తన లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత పాత్రపై దాఖలు చేసిన అడిషనల్ ఛార్జ్షీట్లో తప్పేమీ లేవని న్యాయస్థానానికి సీబీఐ తెలియజేసింది. ఆ కేసులో అరెస్టైన తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్రపై సీబీఐ అడిషనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అయితే ఛార్జ్షీటే సరిగ్గా లేదని, అందులో తప్పులు ఉన్నాయని, అందువల్ల తనకు బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఛార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశంతో పాటు కవిత బెయిల్ పిటిషన్ రెండింటిపైన శుక్రవారం ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది నితేష్ రాణా వాదనలు వినిపించారు. సీబీఐ ఛార్జ్షీట్లో తప్పులు ఉన్నాయని ఆరోపించారు. దీనిపై సీబీఐ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. తప్పులు ఉన్నాయి అన్న వాదనలో వాస్తవం లేదని, నిబంధనల ప్రకారమే ఫైల్ చేశామని వెల్లడించారు. అయితే ఛార్జ్షీట్లో తప్పులు, కవిత బెయిల్ పిటిషన్ అంశాలపై సమగ్ర విచారణ జరిగే వరకు ఛార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకోవద్దని నితేష్ రాణా కోరారు. దీనికి సీబీఐ తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. కవిత బెయిల్ పిటిషన్ కు ఛార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకోవడానికి సంబంధం లేదు అని వాదించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం కవిత బెయిల్ పిటిషన్, ఛార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశంపై ఈ నెల 22న విచారణ చేపడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం హెచ్చరించింది. శని, ఆదివారాల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. ఇక శుక్రవారం రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. ఇక రాత్రి హైదరాబాద్లోని ఉప్పల్, మల్కాజ్గిరి, కాప్రా, అల్వాల్, నిజాంపేట, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో రహదారులు జలమయమయ్యాయి. ఇక గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు అత్యధికంగా ఖమ్మం జిల్లా వైరాలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. దేశవ్యాప్తంగా 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ 11 రాష్ట్రాల జాబితాలో ఏపీ, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కేరళ, తమిళనాడు, గోవా ఉన్నాయి. ఉత్తరాఖండ్లో గత 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్, బద్రీనాథ్ రహదారులు కూడా మూతపడ్డాయి. తెలంగాణలోనే 2 కేబుల్ బ్రిడ్జి అంటూ ఊదరగొట్టారు. బ్రిడ్జి ప్రారంభించిన ఏడాదిలోపే 6 సార్లు రిపేర్లు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కరీంనగర్లోని తీగల వంతెనపై ప్రయాణం అంటే వామ్మో అంటున్నారు వాహనదారులు. బ్రిడ్జి పైన గుంతలమయమైన రహదారిపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. హైదరాబాద్లోని దుర్గం చెరువు పైన నిర్మించిన కేబుల్ బ్రిడ్జి తర్వాత తెలంగాణలో నిర్మించిన 2వ కేబుల్ బ్రిడ్జిని కరీంనగర్లో నిర్మించారు. ఇది ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం 220 కోట్లపై నిధులతో ఈ కేబుల్ బ్రిడ్జిని నిర్మించింది. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కేబుల్ బ్రిడ్జిపై లాట్లైన్ కూడా అమర్చింది. అయితే గత ఏడాది మార్చిలోని కేటీఆర్ ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. ఇక బ్రిడ్జి ప్రారంభించిన కొద్ది రోజులకే బ్రిడ్జిపై ఉన్న డివైడర్ నాణ్యతా లోపం కారణంగా లారీ ఢీ కొట్టడంతో డ్యామేజీ అయింది. ఆ తర్వాత బ్రిడ్జి పైన సిమెంట్ రోడ్డు పైన వేసిన తారు కూడా కొట్టుకుపోయింది. గత ఏడాది ఒక్క వర్షానికే బ్రిడ్జిపై రోడ్డు గుంతలమయంగా కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అప్పటి మంత్రి గంగుల కమలాకర్ కాంట్రాక్టర్లతో మాట్లాడి మళ్లీ కొత్త రోడ్డు వేయించారు. బ్రిడ్జికి మరమ్మతులు చేయించారు. అయినా కూడా సాంకేతికపరమైన లోపాలతో బ్రిడ్జిపై పదే గుంతలు ఏర్పడుతున్నాయి. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ విధించిన జూన్ 25వ తేదీని రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏటా జూన్ 25ను ఈ విధంగానే వ్యవహరించాలి అంటూ శుక్రవారం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. 1975 జూన్ 25న ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ నియంతలా మారి ప్రజాస్వామ్యం గొంతు నొక్కారు. మీడియాను అణచివేశారు. కారణం లేకుండా లక్షల మందిని జైల్లో పెట్టారు. ఎమర్జెన్సీ బాధితులు, దానిపై పోరాడిన వీరులను స్మరించుకునేందుకు, ఆ చీకటి రోజులను గుర్తు చేసుకునేందుకు జూన్ 25ను రాజ్యాంగ హత్యా దినం, సంవిధాన్ హత్యా దివాస్ గా నిర్వహించాలి అని
నిర్ణయించామని పేర్కొన్నారు. షా ప్రకటన అనంతరం ప్రధాని మోదీ స్పందించారు. ఎమర్జెన్సీ దేశ చరిత్రపై కాంగ్రెస్ పార్టీ రాసిన చీకటి అధ్యాయం. నాడు రాజ్యాంగాన్ని తొక్కిపెట్టి పరిపాలన సాగించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని స్మరించుకునే రోజు అని ట్వీట్ చేశారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ వంటి రాజ్యాంగ వ్యవస్థలను బలహీనం చేస్తోంది అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్షాల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు ఎత్తేస్తారని ఎన్నికల వేళ విపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఇక పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనూ రాహుల్తో సహా ఇండియా ఎంపీలు పలువురు రాజ్యాంగ ప్రతులతో హాజరై ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ సర్కార్ జూన్ 25ను రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. మనీ లాండరింగ్ కేసులో తనను ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన కొన్ని చట్టపరమైన ప్రశ్నలు విస్తృత ధర్మాసనానికి నివేదించాల్సి ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తల ధర్మాసనం అభిప్రాయపడింది. మధ్యంతర బెయిల్ను పొడిగించేందుకు, రద్దు చేసేందుకు విస్తృత ధర్మాసనానికి అధికారాలు ఉన్నాయని తెలిపింది. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా కేజ్రీవాల్ కు నిరాశ మిగిలింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అవినీతికి సంబంధించి సిబిఐ దాఖలు చేసిన కేసు రౌస్ ఎవెన్యూ కోర్టు ఆయన జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. శుక్రవారంతో ఆయన కస్టడీ ముగియడంతో ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ముందు కేజ్రీవాల్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. కస్టడీని ఈ నెల 25 వరకు పొడిగిస్తున్నట్లు జడ్జి ప్రకటించారు. ఇక దీంతో కేజ్రీవాల్ తిహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఇదిలా ఉండగా మధ్యంతర బెయిల్పై కేజ్రీవాల్ ను విడుదల చేయాలని చెప్పినంత మాత్రాన ఆయనపై మనీ లాండరింగ్ చట్టం కింద ఉన్న ఆరోపణలు తిరస్కరించినట్లు కాదని జస్టిస్ ఖన్నా చెప్పారు. మధ్యంతర బెయిల్ కాలంలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కార్యాలయానికి కానీ ఢిల్లీ సచివాలయానికి కానీ వెళ్లరాదు అని ధర్మాసనం ఆంక్షలు విధించింది. ఇక కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలగించాలి అన్న వాదనపై స్పందిస్తూ ఆయన ఎన్నికపై నాయకుడిని తమకు తెలుసని, గద్దె దిగాల్సిందిగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోమని ధర్మాసనం స్పష్టం చేసింది.